బాబు ఈ బాబు చెప్పరేంటి చిన్నత్తయ్య గారు? చీర తీసుకొచ్చి ఇచ్చాడు కదా. అవునవునవునవును, నా చీర తీసుకొచ్చాడు అత్తయ్య. బామ్మగారు, ఈ బాబు మన సందు చివరి టైలర్ ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి. చిన్నత్తయ్య గారు చీర ఫాల్స్ బ్లౌజులు అన్నీ తన దగ్గరే కుట్టించుకుంటారు. అది ఇవ్వడానికే వచ్చాడు. ఓ అవునా, సరే సరే, అందరు రండి భోంచేద్దాం. మీరు వెళ్ళండి అత్తయ్య, వెళ్ళండి. అమ్మయ్యా. ఇంకెప్పుడు నువ్వు ఇలా చెప్ప పెట్టకుండా రాకు. ఏయ్ సత్య, ఎవరిని పడితే వాళ్ళు తీసుకొస్తావేంటి? మొన్న మీ నాన్న వచ్చాడు, ఇప్పుడు మీ తమ్ముడు వచ్చాడు. మీ ఫ్యామిలీ మొత్తం వచ్చి మా ఇంట్లో కూర్చుంటారేంటి? ఎక్కువగా మాట్లాడొద్దు. ఇప్పుడేం జరిగింది? నా తమ్ముడు వచ్చాడు. వాడేమి నా తమ్ముడని బయటికి చెప్పలేదు కదా. మీరంతా ఎందుకు కంగారు పడుతున్నారు? నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. సత్య, మన పని పూర్తయ్యే వరకు నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో ఈ ఇంట్లో ఎవరికి తెలియకూడదు. చెప్పావులే, వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు? ఈ మధ్య నీకు చాలా ఎక్కువ. ఆగండి ఆగండి, మీ ఈగో క్లాసెస్ తర్వాత. అమ్మా సత్య, మీ తమ్ముడికి ఏదో ఒకటి చెప్పి పంపించేసాయి. భోజనానికి వెళ్దాం, పదండి. పదా. అమ్మో. ఒరే రాకీ, నువ్వు వెళ్ళి నేను వస్తాను. తప్పకుండా వచ్చి. ఏంటి సత్య, మీ అక్కని తీసుకుని వచ్చో? ఆ 10 లక్షల్లో 5 లక్షలు బాకీ ఉన్నావు కదా, అవి తీసుకొచ్చావా ఏంటి? నీకు కొంచెమైనా మానవత్వం మనస్సాక్షి అనేవి ఉన్నాయా? సత్య, నా ఇంటికే వచ్చి నా గుమ్మంలో నుంచి నన్నే మాట్లాడుతున్నావా? మీరు పెద్దరికంగా పెద్ద తరహాలో ఉండుంటే ఇదే సత్య మీ ఇంటి లోపలికొచ్చి మీకు గౌరవం ఇస్తూ మర్యాదగా మాట్లాడుతుంది. మీరలా చేయలేదు కాబట్టే మీ ఇంటి ముందే నిలబడి మిమ్మల్ని నిలదీస్తున్నాను. ఏంటి పెద్దరికము పెద్ద తరహా లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అంత తప్పు నేనేం చేశాను? నేను లేనప్పుడు మా ఇంటికొచ్చి ఇవ్వాల్సిన డబ్బు కోసం చాలా మాటలు మాట్లాడారంట. చివరికి మా అక్కకి మీ అబ్బాయి చేత విడాకులు కూడా ఇప్పిస్తానన్నారట. అవును అన్నాను. మరి మీరు డబ్బులిస్తానని చెప్పి ఎన్ని రోజులవుతోంది? ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు? మిగతా బ్యాలెన్స్ ఎప్పుడిస్తారు? అవేమి చెప్పకుండా అక్కడ నా కొడుకేమో సగం గ్యారేజీ కట్టుకుని మిగతా సగం డబ్బుల కోసం ఎదురు చూస్తుంటే వచ్చి గట్టిగానే అడిగాను. అందులో తప్పే ఉంది? తప్పున్నారా? మీరు అడిగిన కట్నం డబ్బులు ఇచ్చాను, మీరు అడిగిన బంగారం ఇచ్చాను. అయినా సరే, ఏదో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మీ అబ్బాయి గ్యారేజ్ కాలిపోతే ఆ తప్పుని మా అక్క మీద వేసి మా అక్క నష్టజాతకురాలని నలుగురిలో అవమానించినా ఊరుకున్నాను. మా అక్క జీవితం ఏం కాకూడదని ఆ రోజు మీకు 10 లక్షల డబ్బు ఇస్తానని ఒప్పుకున్నాను. అందులో భాగంగానే 5 లక్షలు కూడా ఇచ్చేశాను. మిగతా 5 లక్షలు ఏర్పాటు చేసే పనిలో నేనున్నాను. ఈలోపు మీరొచ్చి విడాకులు ఇప్పిస్తాను, మా అక్కని మీ అబ్బాయిని విడదీస్తాను అని మాటలంటుంటే ఊరుకుంటాననుకున్నారా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? తస్సదియ్యా, ఈ సత్యని ఏం చేస్తావని అడగద్దు. మా అక్క మొహం చూసి ఆగుతున్నాను. లేకపోతే ఈ పాటికి మీ మీద కేసు పెట్టి కోర్టుకి ఇడ్చి నిన్ను నీ కొడుకుని చిప్పకుడు తినేలా చేసేదాన్ని.
ఇదేంటి త్రిపుర ఎక్కడుంది? అమ్మో బామ్మగారింటి ఇక్కడికి వచ్చారు. బామ్మ నన్ను చూసేసారా? చూసిందంటే పెంట పెంట అయిపోతుంది మొత్తం. అయ్యో సత్య ఏంటి అక్క, వెళ్దాం రా రా. సత్య మనం వెళ్ళాల్సింది ఇటు కదా. అక్క నువ్వు రా అక్క, రా. సత్య డ్రైవర్ కారాపు. ఇప్పుడు కనపడింది త్రిపురలాగే ఉంది. ఆ రోజు ఫోటోలో ఏ గెటప్లో ఉందో అదే గెటప్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే కనిపించటం లేదు. డ్రైవర్ పోనీ